వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యూనిట్లకు బ్రేక్ పడింది. భారీగా పోటీ ఉండడంతో ప్రభుత్వం వాటిని నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. ఇప్పటికే ఎంపిక చేసిన లబ్ధిదారులకు సబ్సిడీ రుణం నిలిపివేయాలని క్లారిటీ ఇచ్చింది. ఎవరికి రుణాలు ఇవ్వాలో తెలియక ఎమ్మెల్యేలు కూడా చేతులెత్తేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కార్పొరేషన్ల ద్వారా ఇవ్వనున్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యూనిట్లకు బ్రేక్ పడింది. కార్పొరేషన్ల ద్వారా బీసీ, ఎస్సీ, కాపు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాపారం బట్టి ప్రభుత్వం నుంచి 40 నుంచి 60% సబ్సిడీ, మిగిలింది బ్యాంక్ లోన్, 5% వరకు లబ్ధిదారుడు వాటా కింద డివైడ్ చేశారు. ఉమ్మడి జిల్లాకు 5,137 యూనిట్లను మంజూరు చేశారు. దాదాపు 50,000కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. రుణాల కోసం విపరీతంగా పోటీ వచ్చింది. అప్లై చేసిన వాళ్లు ఎమ్మెల్యేల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. కానీ ఎవరికి ఇప్పించాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అందులో సొంత పార్టీ వాళ్లే విపరీతంగా పోటీ పడ్డారు. దాంతో ఆ వ్యవహారం ప్రజాప్రతినిధులకు చాలా తలనొప్పులుగా మారింది. కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలు పార్టీ నేతల మీద అలగడం మొదలుపెట్టారు. ప్రస్తుతానికి కొంతమంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. దాంతో లేనిపోని తలనొప్పులు రావడం మొదలుపెట్టింది. తాము సిఫార్సు చేసిన వాళ్లను ఎందుకు ఎంపిక చేయలేదని అడగడం మొదలుపెట్టారు. ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఇలా అయితే ఫీల్డ్ లెవెల్లో చాలా ఇబ్బంది అవుతుందని స్పష్టత ఇచ్చారు. అన్ని కార్పొరేషన్ రుణాలు కలిపి నియోజకవర్గానికి 300 కూడా ఇవ్వకపోతే తాము ఎలా సరిపెట్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటికే కొందరు లబ్ధిదారుల్ని అధికారులు ఎంపిక చేశారు. కానీ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తడంతో మొత్తం రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న యూనిట్లు చాలా తక్కువగా ఉన్నాయి. దానివల్ల కొత్త ఇబ్బందులు వస్తున్నాయి. ఒక్కొక్క యూనిట్కి 10 మంది పోటీ పడుతున్నారు. దానివలన ప్రభుత్వానికి వస్తున్న పాజిటివ్ కంటే నెగటివ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వ్యవహారం మొదటికే మోసం వచ్చే అవకాశం ఉండడంతో ప్రజాప్రతినిధులు మొదట సైడ్ అయిపోయారు. రాను రాను ఒత్తిడి అంతే స్థాయిలో పెరగడంతో వాటిని పూర్తిగా రద్దు చేశారు. యూనిట్ల సంఖ్య పెంచకపోతే అసలు రుణాలు ఇవ్వొద్దని అంటున్నారు. దాంతో ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పడింది. ప్రభుత్వం మారిన తర్వాత రుణాలు వస్తాయని ఎదురుచూసిన వాళ్లకు విపరీతమైన పోటీ వల్ల బ్రేక్ పడింది. కొందరికిచ్చి కాంట్రవర్సీ అవ్వడం కంటే వాటి జోలికి వెళ్లకపోవడమే బెటర్ అని ఎమ్మెల్యేలు డిసైడ్ అయ్యారు. దానికి అనుగుణంగా యూనిట్ల సంఖ్య పెంచకపోతే తాము చేసేదేమీ లేదంటున్నారు. అదనపు ఆర్థిక భారం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.